హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నేను నా లైవ్ మార్కెట్ అకౌంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, నేను లైవ్ మార్కెట్లో ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నాను క్రిప్టోలో. నేను ప్రీవియస్ వీడియోస్లో అడ్వాన్స్ ఇండికేటర్స్ అంటే మన లైవ్ మార్కెట్లో బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు చూసి ట్రేడింగ్ చేసే ఒక ఇండికేటర్ గురించి చెప్పాను కదా. అదే ఇండికేటర్ యూజ్ చేసి నేను లైవ్ మార్కెట్లో పొజిషన్స్ తీసుకున్నాను, అంటే ఆర్డర్స్ తీసుకున్నాను. అదే ఆర్డర్స్ వచ్చేసరికి నేను క్రిప్టో ప్లాట్ఫామ్ మీద ఇంప్లిమెంట్ చేశాను. దాని యొక్క లైవ్ రిజల్ట్స్ ఇప్పుడు మీకు లైవ్లో చూపెట్టబోతున్నాను, నా లైవ్ అకౌంట్లో చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ఉన్నాయి. మేము ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద కూడా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్టడీస్ ప్రొవైడ్ చేశాం. ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ స్టడీస్ కూడా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్ పర్పస్ మీకు చెప్పాము. సో మీకు నచ్చితే రియల్ టైంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. అండ్ ఆల్సో ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్టడీస్. సో ఈ స్టడీస్ యాడ్ చేసుకోవాలంటే ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. అండ్ ఆల్సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి కాబట్టి డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. సో ఈ రెండిట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టడీస్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్లో నా లైవ్ డేటా ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నా లైవ్లో నేను ఇక్కడ 5 పొజిషన్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఓవరాల్గా డోజీ యూఎస్డి, ఎక్స్పిఆర్ యూఎస్డి, బీటీసీ యూఎస్డి, ఈటీహెచ్ యూఎస్డి, ఎస్ఓఎల్ యూఎస్డి, ఈ 3 సేలే. అన్ని 5 సేల్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే సైజు, క్వాంటిటీ, సేల్ సేల్ సేల్. ఎందుకు సేల్ తీసుకున్నానో మీకు ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇప్పుడు ఓవరాల్గా నాకు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఇంత కనపడుతుందా, $34. అతి తక్కువ అమౌంట్ తోటి, అంటే నేను 3000 రూపీస్తో ఇవి అతి తక్కువ క్వాంటిటీ కూడా చూడండి, మై మార్జిన్ యూజ్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్ పొజిషన్ క్లోజ్ చేస్తే ఇక్కడ నా ప్రాఫిట్ అరౌండ్ 6. నేను ఇప్పుడు క్లోజ్ అని కొడతాను, అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో చూడండి, అన్ని లైవ్ మార్కెట్లో క్లోజ్ చేశాను, అన్ని లైవ్ మార్కెట్లో నేను క్లోజ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఇవి లైవ్ మార్కెట్లో క్లోజ్ అయ్యాయిగా. ఈ క్లోజింగ్ డేటా ఇప్పుడు నేను ఎక్కడ ఆర్డర్స్ తీసుకున్నానో మీకు క్లియర్గా చూపెడతాను. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్ డేటా ఒక బెస్ట్ ఇండికేటర్. ఇదే ఇండికేటర్ ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్. సో నేను ఇప్పుడు ఏం చేశాను, నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా. ప్రతిదీ ఇక్కడ బిట్ కాయిన్ నుంచి చెప్తాను నేను. 5 ఇక్కడ డోజీ క్యాండిల్, ఇప్పుడు డోజీ క్యాండిల్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం, ఇలా అన్నిట్లో తక్కువ క్వాంటిటీస్లో బిట్ కాయిన్లో వచ్చేసరికి ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నానో మీకు చూపెడతాను. బిట్ కాయిన్లో కూడా ఒకసారి ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటున్నాను, సారీ ఫ్రెండ్స్, మళ్ళీ ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. సో ఇక్కడ ఏమైపోతుంది, నేను వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్లో ఇక్కడ పెరిగింది, ఈ జోన్లో పెరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఏమైపోయింది, రెసిస్టెన్స్ తీసుకుంది. మీకు ఆల్రెడీ మొన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ ఆ వాల్యూమ్స్ అనేది లేవు, ఇక్కడ నుంచి పెరిగింది, ఈ ఏరియాలో వాల్యూమ్స్ లేవు. సో ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, మార్కెట్ రివర్సల్ అయింది. సో నేనేం చేశానంటే, రివర్సల్ అయింది, ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలని చెప్పాను. ఇది రివర్సల్ ట్రెండ్, రివర్సల్లో మనం ట్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా నేను ఇప్పుడు బిట్ కాయిన్లో సేల్ పొజిషన్ తీసుకున్నాను. ఈ ఏరియాలో ఇక్కడ లోయర్లో బ్రేక్ కాగానే సేల్ పొజిషన్ తీసుకున్నాను. టైం ఫ్రేమ్ ఏం చెప్పాను, 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్వాంటిటీ వచ్చేసరికి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే, బిట్ కాయిన్ వచ్చేసరికి నా అకౌంట్లో వచ్చేసరికి నేను చెప్పాను కదా 0.03 క్వాంటిటీ, అతి తక్కువ అమౌంట్తో నేను ట్రేడ్ చేస్తున్నాను అనమాట. 0.03 అంటే ఎంత తీసుకుంది, 12.38. నేను 0.33 కూడా తీసుకున్నా, 0.08 అంటే $8 అంటే మన ఇండియన్ కరెన్సీలో 700 రూపాయలతో బిట్ కాయిన్లో వచ్చేసరికి 700 రూపాయలతో సేల్ పొజిషన్ తీసుకున్నాను. సేమ్ ఇదే, అది వచ్చేసరికి మీకు ఒకసారి చూపెడతాను. ట్రాన్సాక్షన్ లాగ్స్లో మీకు అర్థమవుతుంది. ట్రాన్సాక్షన్ లాగ్లో లైవ్ డేటా చూపెడతాను ఒకసారి మీకు. ఆర్డర్ హిస్టరీ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఏమైంది, బిట్ కాయిన్ సేల్ తీసుకున్నాను, ఓకేనా. ఈ ప్రైస్ దగ్గర 83116. ఇవి ఫ్యూచర్స్లో, బిట్ కాయిన్ ఫ్యూచర్స్లో సేల్ తీసుకున్నాను, సెల్ ఆర్డర్ తీసుకున్నాను కదా డైరెక్షన్. నేను మళ్ళీ ఎక్కడ సేల్ చేశాను, బిట్ కాయిన్ బై చేశాను, సెల్ చేసింది బై, ఎగ్జిట్ చేశాను కదా ఇప్పుడే మీ ముందల్లా. 82608 అంటే అరౌండ్ నాకు ఎంత వచ్చింది, క్యాష్ ఫ్లో $10 వచ్చింది. బిట్ కాయిన్లో వచ్చేసరికి $10 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు సేమ్ మనం ఇదే ఇక్కడ చూస్తే
మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపెట్టాను కదా బిట్కాయిన్లో సేల్ పొజిషన్. ఓకే, జస్ట్ అప్డేట్ అయిందని చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను సేల్ డైరెక్షన్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, జస్ట్ ఇదొక ఇండికేటర్, ఇదొక ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఇదొక లైవ్ డేటా ఇండికేటర్. మీకు ఒకసారి చూడండి, మీకు లైవ్ డేటా చూపెడుతుంది. ఇది మీకు నెంబర్స్ కూడా లైవ్ డేటా, మీకు వాల్యూమ్స్ చేంజ్ అవుతున్నది చూపెడుతుంది అనమాట. ఇక్కడ చూస్తే జూమ్ అవుట్ చేస్తే మీరు ఒకసారి ఇండికేటరు, ఎందుకంటే ఇది చూడండి లైవ్ డేటా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సెల్లర్ వాల్యూమ్స్ ఎట్లున్నాయి, బయ్యర్ వాల్యూమ్స్ ఎట్లున్నాయి అనేది ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మన ఒక దీంట్లోనే కాదు, మన ఇండియన్ మార్కెట్లో కూడా ఉంటుంది. సో 30 minutes టైం ఫ్రేమ్లో చూడండి రివర్సల్ అయింది. నేనేం చెప్పాను, ఈ ఇండికేటర్ ఈ మళ్ళీ ఒకసారి చెప్తాను, కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఇది వచ్చేసరికి వాల్యూ ఏరియా లో, ఇది వాల్యూ ఏరియా హై. ఇక్కడ ఏమైపోయిందంటే చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ సెషన్లో ఈరోజు 12వ తారీఖు కదా, ఓపెన్ అయిన కాడ నుంచి ఇక్కడికి వచ్చింది రివర్సల్ అయిన మార్కెట్. ఇక్కడ ఏమైంది, వాల్యూ ఏరియా లో దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది, అంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు, సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది, పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, వాల్యూ ఏరియా హై దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. సింపుల్ స్ట్రాటజీ, మన స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ స్ట్రాటజీ. మాన్యువల్గా మీరు ట్రేడింగ్ చేయొచ్చు 30 minutes టైం ఫ్రేమ్తో. సో ఇట్లా బాటమ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా ఇక్కడ మా వాల్యూ ఏరియా లో దగ్గర టచ్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఇలా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దీని హయ్యర్ ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాం. ఇది బై పొజిషన్కి. సేల్ సిగ్నల్కి ఏంది, సేమ్ వాల్యూ ఏరియా హై టచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైజు ఇలా ఒక నెగిటివ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దీని లోయర్లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకుంటాం. సింపుల్ స్ట్రాటజీ, చాలా సింపుల్ స్ట్రాటజీ అనమాట ఇది. టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆ షార్టర్ టైం ఫ్రేమ్ 5 minutes 15 minutes అనేది మనకు కొద్దిగా ఎక్యురసీ ఉండదు ఫ్రెండ్స్, కొద్దిగా మనకి స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి 30 minutes అనేది కొద్దిగా మనకి, ఎందుకంటే ఇది 24 hours 365 days రన్ అవుతుంది కాబట్టి మనకి ఈ విధంగా ట్రేడ్ 30 minutes అనేది చాలా బెస్ట్ అనమాట. సో మనం ఇప్పుడు మీకు బిట్కాయిన్ చెప్పాను, బిట్కాయిన్ ఆర్డర్ సేల్ పొజిషన్ తీసుకున్నాను. సేమ్ నేనేంటంటే ప్రతి ఈటీఎస్లో కూడా ఆర్డర్ తీసుకున్నాను. ఈటీఎస్లో కూడా చూడండి, ఈటీఎస్లో కూడా సేమ్ ఏమైంది, సో సేమ్ అదే విధంగా మూమెంట్ ఇచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మేజర్లీ ఇవన్నీ మేజర్ క్రిప్టోలో సేమ్ ఒకటే ఫ్లో అవుతాయి. అన్ని క్రిప్టో కరెన్సీలు మేజర్ క్రిప్టో కరెన్సీ ఏందో దాని మార్కెట్ ట్రెండ్నే ఫాలో అవుతాయి అన్నమాట. సేమ్ అదేవిధంగా ఇది కూడా చూడండి, ఇక్కడ మార్నింగ్ సెషన్ ఏమైంది, ఇక్కడికి వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ దాకా వచ్చి వాల్యూ ఏరియా లో దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఈ లైన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లైన్స్ కూడా వాల్యూ ఏరియా హై కిందకి తీసుకోవచ్చు అనమాట. వాల్యూ ఏరియా హై ఫామ్ అవుతున్నాయని బ్లూ లైన్స్ అనమాట. మీకు ఒకసారి సెట్టింగ్స్లో చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఈ బ్లూ లైన్స్ ఇది కూడా ఈ పాయింట్ ఆఫ్ కట్ డెవలపింగ్ పిఓసి, డెవలపింగ్ విఏ, వాల్యూ ఏరియా అన్నమాట. ఇది వాల్యూ ఏరియాలో, ఇది వాల్యూ ఏరియా హై డెవలప్ అవుతుందని. సో వాల్యూ ఏరియా హై డెవలప్ అవుతుందంటే రివర్సల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే మనకి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో. సో నేను అందుకే సేమ్ ఈ ఇండికేటర్ యూజ్ చేసే పొజిషన్ మీకు ఇప్పుడు లైవ్లో చూపెట్టాను అనమాట. టైం కూడా చూస్తే మీరు ఇప్పుడు ఈటీహెచ్ యూఎస్డి సేల్ తీసుకున్నాను కదా, దీని టైం కూడా ట్రాన్సాక్షన్ లాగ్లో ఒకసారి చూపెడతాను. ఆర్డర్ హిస్టరీ. సో ఇక్కడ చూడండి, ఈటీహెచ్ యూఎస్డి సేల్ 50 quantity 1895 దగ్గర సేల్ చేశాను. అదే రివర్సల్ మార్కెట్ మనం చూసాం కదా. మళ్ళీ దీన్ని ఎగ్జిట్ ఎక్కడ చేశాను, బై 1885 ఎంత $4.7 దగ్గర ఎగ్జిట్ చేశాను. అరౌండ్ $4.57 ప్రాఫిట్ వచ్చింది. మీకు టైం కూడా ఇక్కడ టైం ఎక్కడ కనపడుతుంది మీకు, ఫిల్ హిస్టరీయా, ఓకే టైం చూపెడుతుందా ఇక్కడ. సో ఇక చూడండి ఫ్రెండ్స్, టైం నేను ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 7:36 కదా. నేను ఎంట్రీ తీసుకున్న టైం చూడండి, ఇది ఈటీహెచ్ కదా. ఇది ఎంట్రీ టైం ఎప్పుడు తీసుకున్నాను, 7:18, ఇప్పుడే 7:80కి తీసుకున్నాను.
ఎగ్జిట్ టైం ఏమైపోయింది $4.7 మనకి. ఓకే, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది SOL XPR ETH చూడండి, ఎగ్జిట్ టైం 7:29 అంటే 10 మినిట్స్. 10 మినిట్స్లో ఎగ్జిట్ చేశాను. నాకు ఆ సిగ్నల్ వచ్చింది, 10 మినిట్స్లో ఎగ్జిట్ చేశాను. ఇవన్నీ 5. ఇక్కడ ఏమేమి తీసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇక్కడ మీకు చూపెడతాను. కొద్దిగా జూమ్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు కనపడుతుంది అనుకుంటా. సో టైం ఇక్కడ చూడండి, నార్మల్ ETH USD. సో ఇక్కడ ఈ 5 పొజిషన్ ఏమేమి తీసుకున్నాను, సేల్ ఏమేమి చేశాను, SOL USD, SOL ETH BTC XPR. మనకి ఎందుకు ఇవే చేశానంటే, ఎందుకు ఇవే సేల్ చేశానంటే ఇక్కడ మనకి లైవ్ మార్కెట్లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఓన్లీ 5 క్రిప్టో కరెన్సీస్లో చూపెడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ కాయిన్లో చూపెడుతుంది. ఒకసారి జూమ్, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటరు. ఓకేనా, ఒకసారి జూమ్ అవుట్ చేసి. ఓకేనా, ఇది బిట్ కాయిన్లో చూపెడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ETHలో చూపెడుతుంది. సో దేంట్లో చూపెడుతుందో నేను దాంట్లోనే ఆ క్రిప్టోలోనే ట్రేడింగ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇది ETH USD. నెక్స్ట్ వచ్చేసరికి SOL USD. ఓకేనా, SOL USD XPR హై వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. XPR USDలో. సో ఇది చూడండి డోజీ USD. సో ఇలా డోజీ USD చూడండి 3000. నేను ఏదైనా మ్యాక్స్ $5 to $8 వరకే చేస్తాను. మార్జిన్ 100% మార్జిన్, మ్యాక్స్ మార్జిన్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఇక్కడ 3000 డోజీ ఎంత, జస్ట్ $5తో ట్రేడ్ చేయొచ్చు. $5 అంటే ఎంత, 500 రూపీస్. అంటే అతి తక్కువ అమౌంట్. 5 స్క్రిప్ట్స్ ఒకటేసారి, సిగ్నల్ ఒకటేసారి ఇస్తే 5 స్క్రిప్ట్స్ ఒకటేసారి పొజిషన్ తీసుకుంటాను. ఒక్కొక్కటి సిగ్నల్ ఇస్తే దాన్ని బట్టి. సో సేమ్ ఇదే ఇండికేటర్తో మనం ట్రేడింగ్ చేయొచ్చు. ఇంకా 30 మినిట్స్ టైం ఫ్రేమ్. PAUSD ఇందులో వాల్యూమ్స్ ఇందులో చూపెడతలేదు ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇందులో చూపెడుతుంది ద డేటా వెండర్ డస్ నాట్ ప్రొవైడ్ వాల్యూమ్ ఫర్ దిస్ సింబల్. ఈ సింబల్కి డేటా వెండరు డేటా ప్రొవైడ్ చేస్తలేరని చూపెడుతుంది. అంటే మనకి ట్రేడింగ్ వ్యూ వాళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తలేనట్టుంది. బట్ ఈ డేటా మనం ట్రేడింగ్ వ్యూలో చూడొచ్చు. డేటా వెండర్ ADA USD. సో ఇది కూడా సేమ్, నాట్ వాల్యూమ్. ద డేటా వెండర్ డస్ నాట్ ప్రొవైడ్ వాల్యూమ్ డేటా ఫర్ దిస్ సింబల్. అంటే వీళ్ళకి వీళ్ళకి ప్రొవైడ్ చేస్తలేరు అనమాట. ట్రేడింగ్ వ్యూ డేటా వెండర్ కదా వీళ్ళకి. LTC USD సేమ్, దీని పరిస్థితి కూడా ఇంతే ఉంది. BNB USD ఇది కూడా అదే పరిస్థితి. సో ఓన్లీ టాప్ 5కే వీళ్ళు వాల్యూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ టాప్ 5కి ఇన్ని ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్, కానీ అన్నిటికీ ప్రొవైడ్ చేస్తలేరు. చూడండి, ఓన్లీ టాప్ 5కే డేటా వెండర్ డస్ నాట్ ప్రొవైడ్ వాల్యూమ్. ఓన్లీ టాప్ 5 ఏమున్నాయో వాటికే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ అన్నిటికీ చూడాలనుకుంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళండి. ట్రేడింగ్ వ్యూ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఒక బెస్ట్ చార్టింగ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ వరకు ఫ్రీగా ఉంటుంది. మనం 3 ఇండికేటర్స్ వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసేది 2A2 ఇండికేటర్ ఫ్రెండ్స్. ఒకటి వాల్యూమ్ ప్రొఫైల్, ఇంకోటి వచ్చేసరికి RSI. సో ఇక్కడ మనం అక్కడ ఆల్రెడీ మనకు కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ఏమేమి చూపెడతలేదు. BNB USD చూద్దాం. BNB USD ఒకసారి చూద్దాం. ఓకే, BNB USD క్రిప్టో యాడ్ చేశాను. BNB ఓకే. ఎందుకంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తలేరు, వీళ్ళు బై చేస్తారు కాబట్టి, డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు బై చేస్తారు కాబట్టి ఓన్లీ టాప్ 5. ఈ BNBలో మనం చార్ట్ ఓపెన్ చేసాం. 30 మినిట్స్ మన సింపుల్. ఇందులో కూడా నాకు తెలిసి వాల్యూమ్ ప్రొఫైల్, ఎందుకంటే వీళ్ళ నుంచే తీసుకురు కాబట్టి వాల్యూమ్
వాల్యూమ్ ప్రొఫైల్, ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్, ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఫ్రీగా ఇస్తలేరు, ప్రీమియం వాళ్ళకుంటే ఫ్రీగా ఇస్తారు. వాల్యూమ్ ప్రొఫైల్, వాల్యూమ్ ప్రొఫైల్, విజిబుల్ రేంజ్ కూడా, ఇది కూడా ప్రీమియమే. ఓకే, వస్తలేవు ఫ్రెండ్స్ ఇవి. ఆటో విజిబుల్ రేంజ్, ఫిక్స్డ్ రేంజ్, ఇవి బెస్ట్ ఇండికేటర్ అనమాట. ఇవి వస్తాయా థర్డ్ పార్టీ వాళ్ళవి? ఫిక్స్డ్ రేంజ్ 30 minutes. ఓకే సారీ, 30 seconds కాదు, 30 minutes. ఇది అంత పర్ఫెక్ట్ ఉండదు. ఒక డెవలపర్ క్రియేట్ చేసినది అన్నమాట. ఓకే, ఇది మనం చూడాలనుకుంటే బీనాన్స్లో కూడా ఉంది ఫ్రెండ్స్. బీనాన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా సార్ చూద్దాం. బీనాన్స్ వాళ్ళు కూడా సేమ్ మనకి డెల్టా ఎక్స్చేంజ్లో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు. ఇది ఇంకా ప్రపంచంలో పాపులర్ అప్లికేషన్ అన్నమాట. ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది. బీనాన్స్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది, ఎవరికన్నా అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో వీళ్ళు ఇంకా మనకి కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఫ్యూచర్ వీళ్ళు స్పాట్లో, అంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్లో వచ్చేసరికి ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు, బట్ ఇందులో వచ్చేసరికి స్పాట్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మీరు అనమాట. ఓకే, ఇంతమంది యూజర్స్ ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నారు. ఓకేనా, ఒకసారి ట్రేడ్, స్పాట్, మార్జిన్, ట్రేడింగ్ టూల్స్, వీళ్ళు కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాపీ ట్రేడింగ్ అని ఉంది కదా, సో టాప్ గెయినర్స్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫ్యూచర్స్, ఆప్షన్, ఫ్యూచర్స్లో అనమాట. వీళ్ళు లాస్ట్ 30 days, 7 days, లాస్ట్ 180 days, అంటే 6 నెలల నుంచి ఎక్కువ ఎవరు ప్రాఫిట్లు ఉన్నారో వాళ్ళది ఇక్కడ చూపెడుతుంది. వీళ్ళందరూ ట్రేడింగ్ చేస్తూ ప్రాఫిట్ పొందుతున్నాను అన్నమాట. లాస్ట్ 180 రోజులు అంటే ఎంత, 6 నెలలు. గత 6 నెలల నుంచి ఇలా ర్యాంకింగ్ ఇస్తుంది టాప్ గెయినర్స్ ఎవరు ఉన్నారో. మీరు డైరెక్ట్ ఇలా కాపీ చేసుకోవచ్చు అనమాట. బీనాన్స్లో ఇది బెస్ట్ ఫెసిలిటీ. మీరు ఇక ఆటోమేటిక్ ట్రేడింగ్ ఇదేం అవసరం లేదు. జస్ట్ ఇతను ఏం ట్రేడ్ తీసుకుంటుందో మీ అకౌంట్లో ఆటోమేటిక్గా అవే ఆర్డర్స్ తీసుకుంటుంది. బట్ ఇతన్ని కాపీ చేస్తున్నందుకు మీరు 10% అతనికి ప్రాఫిట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కాపీ ట్రేడింగ్ మనకి డెల్టా ఎక్స్చేంజ్లో లేదు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి 10% ఇవ్వాలి. ఓకేనా, ఇది ఒక బెస్ట్ అనమాట. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు ఉన్నారో ఇక్కడ చూపెడుతుంది. ఇది ఫ్యూచర్స్లో స్పాట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు బెస్ట్ చూసుకోవచ్చు. బీనాన్స్లో ఇక్కడ ఫ్యూచర్స్లో కూడా మనకి ఒక్క నిమిషం, చూడండి, కాపీ ట్రేడింగ్ అనమాట. ఇది లాస్ట్ 6 months డేటా చూసి మీరు కాపీ చేసుకోవచ్చు. జస్ట్ కాపీ కొడితే కదా ఆటోమేటిక్గా అతను ఏం ట్రేడ్ తీసుకుంటున్నారో మీ అకౌంట్లో కూడా బీనాన్స్ అకౌంట్లో ట్రేడ్ తీసుకుంటుంది అనమాట. ఇది ఒక బెస్ట్ టూల్ అనమాట, మనకు బీనాన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ కూడా ఉంది. ఆ లింక్ క్లిక్ చేసిన వారికి మీకు ఈ కొన్ని ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి బీనాన్స్ యొక్క అకౌంట్. సో ఇప్పుడు మనం బీనాన్స్లో ఇక్కడ ట్రేడ్ మార్జిన్ బై మనకు ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ ఇక్కడ చూడండి. ఫ్యూచర్ అన్న ఆప్షన్స్ వీళ్ళు కూడా ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు.
సో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది ఫ్రెండ్స్, ఫ్రీ లింక్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ బీటీసీ ఒకసారి ఇది చూద్దాం. చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. చార్ట్ ఓపెన్ అయింది. ఇది బీనాన్స్ యొక్క చార్ట్. సో మీరు బీనాన్స్లో కూడా సేమ్ ట్రేడింగ్ సెటప్తో ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. మీరు బై డిఫాల్ట్ వీళ్ళు మనకి వాళ్ళది ఓన్ చార్ట్ ఉంటుంది, ట్రేడింగ్ వ్యూ ఉంటుంది, వాళ్ళ ఒరిజినల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి వాళ్ళు బై డిఫాల్ట్ మనకి ఇలా ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఇది కూడా 99, 25, 77 మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ. 5 minutes, 15 minutes ఇవి కాకుండా మనకి ట్రేడింగ్ వ్యూ కాబట్టి టెక్నికల్ ఇండికేటర్స్, వాల్యూమ్ ప్రొఫైల్, ఫిక్స్డ్ రేంజ్. ఓకే, జస్ట్ సెట్ చేస్తాను. 30 minutes టైం ఫ్రేమ్ వచ్చేసరికి 6 or 5 minutes, 30 minutes టైం ఫ్రేమ్. ఓకే, బీటీసీ యూఎస్డి. ఓకే, వాల్యూమ్ ప్రొఫైల్, ఫిక్స్డ్ రేంజ్. ఓకే, వచ్చింది చూడండి. 30 minutes కదా ఈరోజు డేటు. ఇది ఇండియాదేనా, కలకత్తా. ఇక్కడ ఒకటి అది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు, రెండిట్లైనా. మన టైం జోన్ కలకత్తా టైం జోను, ఎందుకంటే ఇది చాలా కంట్రీస్లో ఉంటుంది కాబట్టి. టైం జోన్ కోల్కతా. ఓకే, సెట్ చేసుకోండి. 12 డేట్ కదా, ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, వచ్చింది వాల్యూమ్ ప్రొఫైల్. కొద్దిగా జూమ్ చేస్తున్నాను. మీరు దీని మీద డైరెక్ట్ బై సేల్ తీసుకోవచ్చు. చార్ట్ మీదనే వీళ్ళు ఫెసిలిటీ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాంటిటీ సైజ్ ఇక్కడ సెట్ చేసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా సెట్టింగ్స్ మనం చేంజ్ చేద్దామా. ఇది కూడా తీసేద్దాం, ఎందుకు మనకి చార్ట్ కొద్దిగా పెద్దగా కనపడుతుంది. సేమ్ సెట్టింగ్ చేంజ్ చేసుకోండి. ఇన్పుట్స్ డెల్టా. ఓకే, ఆల్రెడీ నేను సెట్ చేశాను. స్టైల్, అప్ వాల్యూమ్ ఇదంతా సేమ్ సెట్ చేశాను ఫ్రెండ్స్ నేను. వాల్యూస్ బ్లాక్ కలర్ థీమ్. ఓకే, ఇది మనకి దీని థీమ్ ఏడు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ థీమ్ చేంజ్ చేసుకుంటే మనకి షార్ట్ బ్యాక్గ్రౌండ్ థీమ్, ఎందుకంటే బ్లాక్ ఉండేసరికి మనకు కరెక్ట్. ఓకే, ఇక్కడ ఉంది. రైట్, ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకేనా, దీన్ని బట్టి ఇప్పుడు చూడండి సేమ్ ఏం జరిగింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. సో మనం ఇక్కడ దీంట్లో అయితే బీనాన్స్లో అయితే డైరెక్ట్ ఇక్కడనే సేల్ తీసుకోవచ్చు. బీనాన్స్ ఇంకేమున్నాయి, బిఎన్బి సపోర్ట్ చేస్తుందా లేదా చూద్దాం. సేమ్ ఇండికేటర్ బిఎన్బిలో సపోర్ట్ చేస్తుందా లేదా చూద్దాం. మనకల్లా సపోర్ట్ చేస్తలేదు కదా. ఓకే, బిఎన్బిలో సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో బీనాన్స్లో సపోర్ట్ చేస్తుంది, బిఎన్బిలో సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఫ్రీగా చూసుకోవచ్చు. మీరు ఇంట్లో ఇక్కడ చూసుకొని చార్ట్లో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయొచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది. బీనాన్స్ కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకసారి చూపెడతాను. బీనాన్స్ యొక్క ఫ్రీ లింక్ అనమాట ఇది. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ మనకి కొన్ని 5 వీటికే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు వచ్చేసరికి
బీనాన్స్ వాళ్ళు కాబట్టి పెద్దది కాబట్టి మనకు బిఎన్బిలో కూడా చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్, బిఎన్బిలో కూడా చూపెడుతుంది. టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్. ఓకే, టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి బిఎన్బిలో వచ్చింది. నెక్స్ట్ బీసీహెచ్ చూద్దాం. బీసీహెచ్లో కూడా వస్తుంది, అన్నిట్లలో సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్టీసీఎస్డి. సో వీళ్ళు బీనాన్స్ వాళ్ళు కాబట్టి మనకి క్లియర్గా ఇక్కడ డేటా మనకి వీళ్ళు మొత్తం అన్నిటికీ అన్ని క్రిప్టోస్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. చూడండి ఎల్టీసీ అందులో వస్తలేవు, ఇవన్నీ అన్నిటికి సపోర్ట్ చేస్తలేవు వాల్యూమ్ ప్రొఫైల్. ఇక్కడ ఉన్న ఇంకా మనకి అక్కడికంటే ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ క్రిప్టో కరెన్సీస్ బీనాన్స్ కాబట్టి. ఫ్యూచర్ డిటి. సో ఏదైనా అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఇది. సో మీరు దీన్ని బట్టి ఏంటంటే ఈ బీనాన్స్లో ఇంకా అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే ఎందులో సిగ్నల్ ఇస్తే అందులో ట్రేడ్ తీసుకోవచ్చు. సేమ్ సిగ్నల్ అన్నిట్లలో ఒకటేసారి రావు కాబట్టి ఎందులో సిగ్నల్ ఇస్తే అందులో ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, లైవ్ డేటా ఎందులో సిగ్నల్ ఇస్తే అందులో తీసుకోవచ్చు. ఓకేనా, మనకి వీళ్ళు మార్జిన్ సేమ్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారో అది ఇంకా దీని మీద ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్, వీళ్ళు కూడా ఎంత మార్జిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన సేమ్ డిపాజిట్ కూడా మనకి మన ఇండియన్ అమౌంట్ తోటి చేయొచ్చు. బై చేయాలంటే జస్ట్ చూద్దాం. మినిమం క్వాంటిటీ 0.6 సైజ్. సో ఎగ్జాంపుల్ చూపెడదామని చూశాను. సో డిపాజిట్ కూడా మనకి మీకు ఫండ్స్ అమౌంట్ డిపాజిట్ కూడా మీరు బీనాన్స్ ఫ్యూచర్స్ డాష్బోర్డు ఫండింగ్. సో డిపాజిట్ ఇండియన్ కరెన్సీలో డిపాజిట్ చేయొచ్చు. మీరు 20 నుంచి 30 లక్షలు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మన డెల్టా ఎక్స్చేంజ్లో వచ్చేసరికి జస్ట్ 5 lakhs, ఇందులో చూడండి 18 లక్షలు, 18 లక్షల వరకు కూడా చేయొచ్చు. ఓకేనా, ఇండియన్ రూపీస్తో డిపాజిట్ చేయొచ్చు అనమాట. యూపీఐఆర్ మీరు యూపీఐ నుంచి అయినా చేయొచ్చు, కార్డ్ అయినా చేయొచ్చు. ఆర్ వీళ్ళు వచ్చేసరికి మెథడ్ మనకి ఐఎంపిఎస్ ఉంది, ఇన్స్టాంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆర్టీజీఎస్ కూడా ఉంది. మీకు చూడండి ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ అని పెడతాను. ఐఎన్ఆర్ పేమెంట్ మెథడ్ ఐఎంపిఎస్ చూపెట్టింది చూసారా, ఐఎంపిఎస్. ఓకే, మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. 20 ఇప్పుడు నేను 15 lakhs అని కొడతాను. 15 lakhs కూడా చూపెడుతుంది. 15 lakhs కూడా ఐఎంపిఎస్. ఓకేనా, 15 lakhs కూడా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత వస్తాయి ఈఎస్డిటీ అనేది చూపెడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ చూశారుగా లైవ్ డేటా. మీకు లైవ్ డేటాలో చూపెట్టాను, లైవ్లో ఏ విధంగా పొజిషన్ తీసుకున్నాను. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇందులో వచ్చేసరికి ఓన్లీ టాప్ 5లో చూపెడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే డేటా ప్రొవైడర్ దగ్గర ఎక్కువ అమౌంట్ ఇస్తేనే ఇవన్నీ చూపెడతాయి. ఓన్లీ టాప్ 5లోనే చూపెడుతున్నాయి. టాప్ 5 ఏమి ఉన్నాయో వాటిలోనే వాల్యూమ్స్లోనే చూపెడుతున్నాయి. బట్ బీనాన్స్లో వచ్చేసరికి మొత్తం అన్నిట్లలో చూపెడుతున్నాయి, క్రిప్టో కరెన్సీ అన్నిట్లలో చూపెడుతున్నాయి. అండ్ ఆల్సో వీళ్ళకి ఈ డెల్టా ఎక్స్చేంజ్ కంటే ఇది పెద్దది కాబట్టి ప్రపంచంలో పాపులర్ కాబట్టి వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఫ్యూచర్ అనే ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, చాలా బెస్ట్ ఉంది. సో దీని మీద ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో బీనాన్స్ డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ అకౌంట్ లింక్స్ అనమాట. ఆ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మా ఫ్రీ స్టడీస్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.